మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ప్రతిరోజు ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా? మనం ఆలయానికి వెళ్ళడం, ఇంట్లో పూజ చేసుకోవడం అనేది రెండు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే మనం ఆలయానికి వెళ్ళి పూజ చేస్తే, ఇంట్లో పూజ చేస్తే ఏంటి డిఫరెన్స్? మనం ఒక ఆలయానికి వెళ్ళాం అనుకోండి, కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఇంట్లో కనుక పూజ చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇంట్లో బేసిక్గా పూజ చేసుకున్నప్పుడు ఎవ్వరు ఉండరు, మనం ఒక్కరమే ఉంటాం. సో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. కానీ ఆలయంలో పూజ చేసేటప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వల్ల, అక్కడ గుడిలో ఉన్న సైన్స్ వల్ల అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ లోపల. అప్పుడు మీరు బేసికల్గా గుడి అనేది ఎనర్జీ సెంటర్. మీరు ఒక 1 hour కూర్చున్నారు అనుకోండి, మీకు ఛార్జింగ్ అనేది జరుగుతుంది, పాజిటివ్ ఛార్జింగ్. మీలో గురువు శక్తి అనేది పెరగడం జరుగుతుంది. సో మీరు అక్కడ గుడిలో 1 hour కూర్చొని పూజ చేస్తే చాలా మంచిది. మళ్ళీ గుడి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ పూజ చేస్తే ఇంకా బెటర్. అంటే ఇమ్మీడియట్గా గుడి నుంచి ఇంటికి వచ్చారు, మళ్ళీ ఇంట్లో కూడా 1/2 hour కంటిన్యూ చేస్తే అది బెటర్. యాక్చువల్గా ఇది బెటర్ పద్ధతి. ఆ ఎనర్జీ మనం మన ఇంట్లోకి తీసుకొస్తున్నాం కదా, అది సస్టైన్ అవుతుంది గుడి నుంచి రాగానే ఇంట్లో కూర్చొని పూజ చేస్తే. సో బేసిక్గా గుడిలో అయినా ఇంట్లో అయినా ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది అన్నమాట.